ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అక్షయ తృతీయ దగ్గర పడుతుంది. బంగారం ధరల పరిస్థితి ఏంటి? ఎవరు ఊహించిన విధంగా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రేట్ల విషయంలో కూడా ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. రేట్లు పెరగడం ఒక ఎత్తు అయితే అసలు బంగారం నకిలీ బంగారం తెలుసుకోవడం మరొక ఎత్తు. ఇది ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి అనేక అంశాలకి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి వీడియో ఇది. మనతో పాటు దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు, గోల్డ్ ఎక్స్పర్ట్, అలానే తెలంగాణ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సార్ నమస్తే అండి. సార్, బంగారం ధరల గురించి ఫస్ట్ చెప్పండి. అందరికీ ఒక టెన్షన్ ఉంది. ఒక రోజు పైకి వెళ్తుంది, ఒక రోజు కిందకి వస్తుంది. అక్షయ తృతీయ వస్తుంది, మరి అక్షయ తృతీయ కొనాలి కదా, తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడే కొని పెట్టుకుంటే అప్పుడు ఇంకా తగ్గితే అని ఒక సందేహం ఉంది. ఒకవేళ పెరిగిపోతే అని ఇంకో డౌట్ ఉంది. సో ఎలా ఉండొచ్చు మార్కెట్? మీకు ఇంటర్నేషనల్గా ఇప్పుడు యుద్ధం కొద్దిగా సద్దుమణుగుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు 1,52,000 ఈరోజు ఉంది. నిన్న 1,49,000 or 50 వరకు ఉండింది. ఇది పెరుగుదలనే నడుస్తుంది. మెల్లమెల్లగా ఇంకా పెరుగుతుంది. 1,60,000 వరకు అయితే అక్షయ తృతీయకు రావచ్చు. 55 to 60 వరకు రావచ్చు. కాకపోతే దాంట్లో ఏమి ఉండకుండా మీ దగ్గర పూజకు ఎంత కావాలో అంత ఇమీడియట్గా కొనుక్కోవడము నా సజెషను. సో అంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఇంకా పెరిగే సంకేతాలు 100% పెరుగుతుంది. యుద్ధంకు అమ్యునిషన్కు కావాల్సింది బంగారమే. ఓకే. కాబట్టి యుద్ధం ఎన్ని రోజులు కొనసాగితే అంత బంగారం మార్కెట్లోకి వచ్చేస్తుంది. అంటే ఏ కంట్రీ అమ్యునిషన్ అమ్ముతుందో ఆ కంట్రీ, అంటే చైనా అమ్మితే చైనాకి వెళ్తుంది, రష్యా అమ్మితే రష్యాకి వెళ్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే పెట్రోల్, డీజిల్. ఇప్పుడు అది అమ్మేటట్టు లేదు, దాని జోలికి వెళ్ళరు. ఎందుకంటే వెజల్స్ బ్లాస్ట్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ మెటల్ అమాంగ్ ది షేర్స్ అయినా వేరే ప్రొడక్ట్స్ అయినా. మార్కెట్లో ఏ వస్తువు అయినా కానీ బయటికి వచ్చిందంటే షోరూమ్ నుంచి పడిపోతుంది రేటు. ఓన్లీ గోల్డ్ మాత్రం సేమ్గా ఉంటుంది. ఏ రోజు మీరు పెరిగితే ఇది కూడా ఏ రోజు మీకు రేటు అమ్మాలనుకుంటే ఆ రోజు రేటే మీకు ఇస్తారు. ఆ రోజు 50,000 కొన్నావు, నేను 55 ఇస్తాను అనమాట. ఇది ఒకటే ఒక డిఫరెంట్ లక్షణం ఉన్నటువంటి మెటల్ ఒకటి. సెకండ్ థింగ్ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ మన హిందువులకు, అది కూడా సౌత్ ఇండియన్స్కే పెద్ద ఫెస్టివల్ అక్షయ తృతీయ మరియు వరలక్ష్మి వ్రతం. త్రయోదశి అనేది ప్రతి మాసంలో వస్తుంది ఒకరోజు. ప్రతి త్రయోదశి కూడా శ్రేష్టమైన రోజే. మిగతా 11 నెలలు కూడా మీరు గోల్డ్ కొనుక్కుంటే ఇంటికి లక్ష్మిని తెచ్చుకుంటున్నట్టే. అది ప్రిఫరబుల్లీ త్రయోదశి నాడు కొనుక్కోవాలా. మీరు స్పెసిఫిక్గా అక్షయ తృతీయకు పేరు ఒకటి వచ్చింది, దానికి కూడా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మ్యాక్సిమం గోల్డ్ ఆ రోజే కొంటారు. ఇది కాకుండా వరలక్ష్మి వ్రతం మనకి మెయిన్ ఫెస్టివల్. సరే, అక్షయ తృతీయకి బంగారం కొనాలనేటువంటి సెంటిమెంట్ అంటే స్వతహాగా మన వాళ్ళు, తెలుగు వాళ్ళే ఎక్కువ అలా ఇష్టపడుతున్నారా, లేదంటే దేశం మొత్తం ఇదే ట్రెండ్ ఉందా? మొత్తం ఇండియాలో ట్రెండ్ ఉంది, కానీ నార్త్ ఇండియాలో ప్రిఫరెన్స్ తక్కువ. వాళ్ళు సిల్వర్కు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బికాజ్ అక్కడ డెకాయిటీస్, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రాణభయానికి వాళ్ళు గోల్డ్ వేసుకోరు. బట్ సౌత్ ఇండియాలో బాగా క్రేజీ ఉంది. తెలంగాణ, ఆంధ్ర కాకుండా కర్ణాటకలో, తమిళనాడు అండ్ కేరళలో కూడా గోల్డ్కు బాగా. కేరళలో మరి పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకుంటారు. అవును, డిజైన్స్. ఇప్పుడు మార్కెట్లో మారినటువంటి రేట్లు, ఈ పరిస్థితుల్లో ఈ డిమాండ్ ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా, లేదా ట్రెండ్ అలానే పదిలంగా ఉన్నట్టుగానే మనం అనుకోవచ్చు? డిమాండ్ రేటు ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఉండి అప్పర్ క్లాస్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకు డబ్బుకు వాల్యూ లేదు కాబట్టి వాళ్ళు ఎంత రేటు ఉన్నా కానీ కొనుక్కునే స్థితిలో ఉంటారు. వాళ్ళకు 2 లక్షలైనా కానీ వాళ్ళకి ఏం పెద్ద డిఫరెన్స్. అంటే రాను కామన్ మ్యాన్కి లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గోల్డ్ దూరం అయిపోతుంది, కొంచెం దూరం అవుతుంది. ఆల్రెడీ అయింది, అవుతుంది. సరే, ఇంకొకటి, అసలు అక్షయ తృతీయ అనేది ధనత్రయోదశి, అక్షయ తృతీయ ఇట్లా ఈ పేర్లు పెట్టేది బంగారం కొనించడానికే. మార్కెట్లో బంగారం షాపుల వాళ్ళు అనుసరించే విధానం ఇది అని చెప్పి అంటారు. ఇది నిజంగా అలాంటిదా, లేదా పండగల పరంగా కూడా ఏమైనా సెంటిమెంట్ ఉందా దీనిలో? ఇది అక్షయ తృతీయ చాలా ఆస్పీషియస్ డే. ఇది లక్ష్మి నేను కోరుకునే డే. ఏదైనా మెటల్ కొనుక్కోవడానికి మెటల్ మాత్రం కంపల్సరీ ఆ రోజు కొనాలా. సో ఏదైనా మెటల్ ఏముంటారు, ఎనీ మెటల్ అంటే మీకు మ్యాక్సిమం మెటల్స్లో మ్యాక్సిమం మెటల్స్ ఉంటాయి. ఐరన్, స్టీలు, బ్రాస్,
మరి సిల్వర్. సో మన ఇండ్లలో లేడీస్కు వస్తువులు కావాలంటే కంపల్సరీ గోల్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ అమ్మవారికి ముందర పెట్టేసి అమ్మవారికి సమర్పించి తర్వాత వేసుకునేది ఓన్లీ గోల్డే కాబట్టి ఓకే. గోల్డే అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యుద్ధం నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి, మార్కెట్ ట్రెండ్స్ కూడా అప్స్ డౌన్స్ అవుతున్నాయి. జనవరితో పోలిస్తే ఇప్పుడు పర్వాలేదు, ఓకే ట్రై చేయొచ్చు, తీసుకోవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. యుద్ధ ప్రభావం కనుక పెరిగితే గోల్డ్ మార్కెట్ పైన దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది. కొంచెం ఉంటుంది. అంటే రేట్ల విషయంలో అది కూడా అగ్రరాజ్యం ఎంటర్ అయింది కాబట్టి వార్లో. వేరే చిన్న కంట్రీస్ పోరాడుకుంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, లేకపోతే 2 అరబ్ కంట్రీస్ పోరాడుకుంటే ఇలా ఉండదు. ఇది అగ్రరాజ్యం అమెరికా ఎంటర్ అయింది కాబట్టి ఈ గోల్డ్ మీద ప్రభావం పడింది రావచ్చు. ఇప్పుడైతే మీకు ఈ 15 రోజులలో ఎక్కువ మార్పులు రాకపోతే 5,000 పెరగవచ్చు. కాకపోతే అక్షయ తృతీయకు పెరుగుతుందని ఏం లేదు, పెరిగితే పెరగవచ్చు. 1,000 రూపాయలు, 500, 2,000 అంతేగాని ఇంకా 10,000, 20,000 పెరుగుతుందని గట్ట అనుకో. ఒక హోప్ ఏంటంటే 1,00,000కి టచ్ అయిపోద్ది మళ్ళీ వచ్చి బంగారం. లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్లో ఎట్లా ఉందో అలా 70,000కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్ని చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అదన్నీ సిల్వర్లో. ఓకే. గోల్డ్లో ఎప్పుడు జరగదు. ఏదో మొన్న ఒక్కరోజు మాత్రం 1,41,000 వరకు వచ్చింది మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో. అదొక్కటే కానీ అది కూడా ఎన్ని రోజులు ఉంది? 3 రోజులే ఉండింది. 40 ఏళ్ల తర్వాత వచ్చిన ఫాల్ అది. అవును, ఓన్లీ ఆ 18,000, 20,000 దాకా పడిపోయింది. ఆ ఒక్క వారం 10 రోజుల వరకే పడిపోయింది. అది కూడా వార్ అనిశ్చితి ఉంది కాబట్టి, డెసిషన్ మేకర్స్ లేరు కాబట్టి అది అయింది. ఇప్పుడు మాత్రం అలాంటి ప్రమాదం ఏం లేదు, మీరు నిశ్చింతగా తీసుకోవచ్చు. సో ఒక బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆలోచించి అవకాశం చూసుకుని వాళ్ళకి ఎంత కావాలో అంత చూసుకుని ఈ రోజు కొన్నా ఒకటే, బహుశా ఈ వారం 10 రోజులు ఎప్పుడు కొన్నా దాదాపు ఒకటే ట్రెండ్ ఉంటుంది. మ్యాక్సిమం 1,000-2,000 ఎక్కువ తక్కువ అంతే. ఓకే. మీకు 10,000-20,000 మాత్రం మర్చిపోండి. ఓకే. ఏదో స్పెక్యులేషన్లో 1,00,000 అవుతుంది అవన్నీ కూడా అదొక డ్రీమ్ లాగానే, అది కాదు. అది దాని మీద ఆశ పెట్టుకోవద్దు. రైట్ సార్. బంగారం రేట్లు పడిపోతాయి, అమాంతం 1,00,000 రూపాయలకు వచ్చేస్తాయి అని ఎక్కువ హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. బంగారం ధరల విషయంలో మాత్రం ఒక నిలకడతనం అనేది కంటిన్యూ అవుద్దని చెప్పని కిషన్ రావు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.